సందర్భంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ప్రవర్తించినటువంటి తీరు పట్ల చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది యాక్చువల్లీ నేను చూశానండి. చాలా ఇబ్బందిగా రామచంద్ర గారు హాస్పిటల్లోకి వెళ్ళడం అయితే మనం చూసాం. అది ఎలాగంటే ఆయన మొదటి బిడ్డ అంటే పాపని క్లింకర్ పాపని ఎత్తుకుని తీసుకెళ్తే అంటే పిల్లని ఎత్తుకున్నప్పుడు కూడా దోసేస్తున్నారు ఫ్యాన్స్. అంటే ఇది మాపింగ్ అంటాం మనం. అంతకుముందు ఎప్పుడు నిధి అగర్వాల్ సంగతి ఎలాగైందో సేమ్ ఇప్పుడు రామచంద్ర గారు కూడా తన సొంత హాస్పిటల్ లాంటిది అది. అపోలో అంటే ఇంక అందులో సమస్య లేదు. వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో తెలుసు మనకి. అటువంటిది రామచంద్ర గారు వెళ్ళడానికి దిక్కులేని పరిస్థితుల్లో ఫ్యాన్స్ అంత మాప్ చేయడం అనేది కొంచెం ఫ్యాన్స్ కూడా కొంచెం సమయాన్ని పాటించాలండి ఎంతైనా. ఎందుకంటే ఒక సెలబ్రిటీ వెళ్తున్నప్పుడు ఆయనకి ఇచ్చే గౌరవం కూడా మనకు ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన లోనికి వెళ్ళాలి, ఖచ్చితంగా లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళే అతను కూడా ఆపేసి మనం ఏదో ఇబ్బంది పెట్టేలాగా చేయకూడదు. పైగా ఏంటంటే ఆయన చేతిలో ఒక పాప ఉంది, వాళ్ళ అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాడనేది మనం క్లాత్ లాగేయడం దగ్గరికి దోసేయటం. ఆయన ఇంకేమనుకోండి అంటే విసుకుంటే బాగోదని ఆయన కామ్గా వెళ్ళిపోయాడు. అయితే ఏంటంటే ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన మన కోసం ఇదయ్యా. ఆయన మనం దోసేసి మనం లాగేసి మనం చిల్లరగా ఏంటంటే మీకు సరదా అనిపించవచ్చేమో కానీ వాళ్ళు ఆ సరదా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సార్ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు హీరో అని తెలుసు, జనాలు వస్తున్నారని తెలుసు, మరి సెక్యూరిటీ ఎందుకు పెట్టుకోలేదు, మీది కూడా పాల్ట్ ఉంది కదా అంటున్నారు. యాక్చువల్గానండి సెక్యూరిటీ ఉంది అక్కడ, కానీ ఏంటంటే అక్కడ ఆ ఎంట్రీకి ఆ వీలు లేదు. యాక్చువల్గా వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా బయటకు రాదు, ఇంపాసిబుల్ అనమాట. చిరంజీవి గారు కానీ అంటే చిరంజీవి గారు అనే కాదు, సీనియర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ సెలబ్రిటీ అయినా సరే మనకి సెక్యూరిటీతోనే వస్తారు. అక్కడ ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు లోనికి వెళ్ళేలోనే అంటే ముందుగా కొంచెం ఈ హాస్పిటల్ సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేస్తుంటే బాగుండు. అదే టైంలో మరి ఇన్ఫర్మేషన్ లేక మొత్తం మీద ఏదైతే అదే టైంకి ఈయన వచ్చారు, ఫ్యాన్స్ అందరూ చుట్టుముట్టేయటం కొంచెం ఆయన ఇబ్బంది పడి దోచుకుని వెళ్ళడం జరిగింది. అది ఫ్యాన్స్ కూడా కొంచెం సమయం పాటించండి. మన హీరో ఆయనకి ఇచ్చే గౌరవాన్ని ఆయనకి ఇచ్చి మన హీరోని మనం కాపాడుతున్నాం. సరే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇక్కడ కనిపించడం ఏదో లాస్ట్ టైం అన్నట్టు లేకపోతే అదే ఫస్ట్ టైం అన్నట్టు కంప్లీట్గా ఈ ఇన్సిడెంట్ అనేది వాళ్ళ ప్రైవేట్ లైఫ్కి సంబంధించింది. సో అక్కడికి కూడా జనాలు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. అది ఏంటంటేనండి ఇంక మనం ఈ విషయంలో ఏం చెప్పలేము. ఎలాగంటున్నానంటే ఆయన హీరోని చూడాలన్న ఆతృత ఆరాటం తప్పితే ఇంక వేరే ఆలోచించరు. ఆ చేతిలో బిడ్డ ఉందా లేకపోతే ఆయన ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడు అన్నది కూడా కాదు. అంటే అక్కడ 10 మంది సపోజ్ ఒక 50 మంది ఉన్నారనుకోండి, కనీసం 30-40 మంది చేతిలో సెల్ ఫోన్లు ఉంటాయి. వాళ్ళు ఒకళ్ళ చేతులు ఎట్టేసి లేపేయటం, వాళ్ళు ఇంకోళ్ళు గడ్డొచ్చేయటం, నేను ముందు తీసేసుకోవాలనుకోవటం, అలాగే ఏంటంటే రకరకాలుగా ఫోన్లతో వీడియోలు తీసేయాలనుకోవటం పర్టికులర్గా. అలాగే రకరకాల ఇబ్బందులు ఎదురైపోతున్నాయి. వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో పెట్టేసుకోవటం, వాళ్ళ వ్యూస్ ఏదో వాళ్ళు చూసుకోవాలనుకోవటం. ఈ ఆతృత ఇది తప్ప సేఫ్టీ గురించి ఎవరు చూడలే. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్నది కూడా వాళ్ళు ఆలోచించట్లే. అది అలా పక్కన పెడతానండి. ఓవరాల్గా ఏంటంటే నిన్న రామచంద్ర గారు తన పెద్ద కూతురిని తీసుకొచ్చిన సందర్భం ఏంటంటే తనకి 2 కవల పిల్లలు పుట్టారండి. ఇది ఇక్కడ ఈ మాపింగ్ లేదా ఆయన ఇబ్బంది పడ్డాడన్న ఆలోచన కాసేపు ఆ ఇబ్బందులు పక్కన పెడితే